హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. భగవద్గీత 3వ అధ్యాయం 7వ శ్లోకం. యః తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సహ విశిష్యతే. అర్జున, యః తు ఎవడైతే కర్మేంద్రియైః కర్మేంద్రియములతో కూడా ఇంద్రియాణి జ్ఞానేంద్రియములను మనసా నియమ్య మనస్సు చేత నియమించి అసక్తః విషయాభిలాష లేనివాడై కర్మయోగం ఆరభతే కర్మయోగమును ఆరంభించుచున్నాడో సహ విశిష్యతే అతడు ఉత్తముడగుచున్నాడు. అర్జున, ఎవడైతే కర్మేంద్రియములతో కూడా జ్ఞానేంద్రియములను మనస్సు చేత నియమించి విషయాభిలాష లేనివాడై కర్మయోగమును ఆరంభించుచున్నాడో అతడు ఉత్తముడగుచున్నాడు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, ఏ మానవుడైతే, ఏ సాధకుడైతే కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియములను కూడా మనసు చేత నియమించి విషయాభిలాష లేనివాడై, అనగా శబ్దస్పర్శ రూపరసగంధాలకు తగులుకోకుండా కర్మయోగమును ఆరంభిస్తున్నాడో అతడు ఉత్తముడగుచున్నాడు. అనగా కపటాచారుని కంటే, మిథ్యాచారుని కంటే ఉత్తముడు అని చెప్పబడుతున్నాడు. ఎందువల్ల అంటే కేవలం కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించి మనస్సు చేత విషయ ధ్యానం చేసేవానికంటే ఈ కర్మేంద్రియాలతో కూడా జ్ఞానేంద్రియాలను కూడా నియమించి మనస్సు ద్వారా విషయాభిలాష లేనివాడై ఆ కర్మయోగమును ఆరంభిస్తున్నాడు అతడు మిథ్యాచారుని కంటే గొప్పవాడు. ఎందువల్ల అంటే ఉదాహరణకు యోగము అనే పదానికి కానీ కర్మయోగము అనే పదానికి కానీ విశ్లేషించుకున్నట్లయితే కర్మయోగము అంటే ఆ దైవధ్యానములో ఉండి మనస్సును అంతర్ముఖం చేయడమే కర్మయోగం. అంతేగాని కర్మయోగము అనే పదానికి బాహ్యంగా మనం అర్థం చేసుకుంటే కర్మలు అని అర్థం కాదు. స్పష్టంగా ఇందులో చెప్పబడింది, కర్మయోగం ఆరభతే సహ విశిష్యతే. కర్మయోగమును ఆరంభించుచున్నాడో అతడు ఉత్తముడగుచున్నాడు. అందువల్ల ఎవడైతే జ్ఞానకర్మేంద్రియములను మనస్సు చేత నియమించి విషయములను చింతింపని వాడై కర్మయోగమును ఆరంభిస్తున్నాడో అతడు మిథ్యాచారుని కంటే శ్రేష్ఠుడు అని చెప్పబడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు బ్రహ్మనిష్టయగు కర్మయోగమును ఆచరించినట్లయితే క్రమక్రమంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు ఇవన్నీ వరుసగా, క్రమక్రమం అంటే వరుసగా అని అర్థం అండి. ఎట్లా అంటే స్వర్గారోహమునందు ధర్మరాజు తన అనుచరులతో
ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు ద్రౌపది పడిపోతుంది, తర్వాత నకుల సహాదేవులు పడిపోతారు, తర్వాత అర్జునుడు పడిపోతాడు, తర్వాత భీముడు కూడా కనుమరుగైతాడు. కానీ ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా అట్లాగే ప్రయాణం చేస్తూ పోతాడు. ఏమిటి దీని అర్థం? ద్రౌపది అంటే కుండలినీ శక్తి, నకుల సహాదేవులంటే కవల పిల్లలు కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అర్జునుడు అంటే అవిద్యాన్విత జీవుడు, భీముడు అంటే ఉదానవాయువు సహజ కుంభక ఉదానవాయు స్థిత కైవల్యము. వీటిని మనం యోగ మార్గంగా విచారించినట్లయితే, యోగరీత్యా తెలుసుకున్నట్లయితే, ద్రౌపది పడిపోవడం అంటే కుండలినీ శక్తి శాంతి నొందడము, నకుల సహాదేవులు పడిపోవడం అంటే, నకుల సహాదేవులు అంటే అశ్వినీ దేవతల యొక్క కుమారులు. మనలో ఉన్న ఘ్రాణేంద్రియమునకు అధిదేవతలు అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతలు ఉన్నారు కనుకనే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనలో ఉన్నటువంటి నకుల సహాదేవులు. ధర్మరాజు యానవాయువు, భీముడు ఉదానవాయువు, అర్జునుడు సమానవాయువు, నకుల సహాదేవులు ప్రాణాపానములు. ద్రౌపది అంటే కుండలిని శక్తి. ఇది వేదాంతపరంగా మనం ఎంతో చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ద్రౌపది పడిపోవడం అంటే కుండలిని శక్తి స్తంభించిపోవడం, నకుల సహాదేవులు పడిపోవడం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడైతే పుట్టాయో అక్కడ లయించిపోవడం. అర్జునుడు పడిపోవడం అంటే అవిద్యాన్విత జీవత్వాన్ని అధికరించడం. భీముడు పడిపోవడం అంటే సహజ కుంభక ఉదానవాయు స్థిత కైవల్యానికి దగ్గర కావడం. ఇది యోగ రహస్యం. అందువల్ల దీన్నే క్రమక్రమము అంటారు. ఎట్లయితే క్రమక్రమంగా ద్రౌపది, నకుల సహాదేవులు, అర్జునుడు, భీముడు ఇట్లా వరుసగా ఒక్కొక్కరు పడిపోతారో, అట్లాగే బ్రహ్మనిష్ట అనబడు కర్మయోగమునందు ఉన్నప్పుడు, ఆ కర్మయోగమును ఆచరించినప్పుడు క్రమక్రమముగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు స్వాధీనమై బ్రహ్మానందానుభవము సిద్ధిస్తుంది అని వ్యాఖ్యానంలో తెలుపబడింది. ఎందువల్ల అంటే మహాత్ములు వాళ్ళు కర్మలకు దూరంగా ఉండి కర్మయోగాన్ని మాత్రమే ఆశ్రయించారు. అట్టి కర్మయోగములో వాళ్ళు ఈ విధంగా స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని, మహాకారణమనబడే తురీయాన్ని అధికరించి తురీయాతీతము నొందగలిగారు. అందువల్ల దీన్నే క్రమ పద్ధతి అంటారు. ఆ విషయాన్నే తెలియజేస్తూ అర్జున, ఎవడైతే అనగా ఏ మానవుడైతే జ్ఞానకర్మేంద్రియములను మనస్సు చేత నియమించడం అంటే వాటి యొక్క వృత్తులను చాలించి, కర్మేంద్రియాల యొక్క వృత్తులను, జ్ఞానేంద్రియాల యొక్క వృత్తులను చాలించి విషయములను చింతింపని వాడై కర్మయోగమును ఆరంభిస్తున్నాడో అతడు మిథ్యాచారుని కంటే శ్రేష్ఠుడు అని చెబుతున్నాడు. మిథ్యాచారులు కేవలం కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించి మనస్సు ద్వారా విషయ చింతన చేస్తూ ఉంటారు. అతడు విమూఢాత్ముడు, అతడు కపటాచారుడు అని మనం చెప్పుకున్నాం. అతని కంటే ఈ కర్మయోగాన్ని ఆరంభించే మహాత్ముడు మిగుల శ్రేష్ఠుడు అని చెబుతున్నాడు. అందువల్ల కేవలం ఆ ధ్యానములో కూర్చున్నంత మాత్రాన ఇంద్రియాలు నిగ్రహింపబడక, మనస్సు నిగ్రహింపబడక విషయాలకు దూరము కాకుండా మనము ఆ దైవ ధ్యానములో ఉండలేము. అందువల్ల దాన్నే కర్మయోగము అన్నారు. అట్టి కర్మయోగమును
ఆరంభించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఇంద్రియములను నిగ్రహించి ప్రాణములతో మానసమును గూర్చి వాణితోడ హంసయనగనొప్పునక్షరద్వయము యోచించి సంతతము భజింపవలయు అని మహాభారతంలో చెప్పబడింది. ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసమును గూర్చి వానితోడ హంసయనగనొప్పునక్షరద్వయము యోచించి సంతతము భజింపవలయు అని. ఇంద్రియాలను నిగ్రహించి ప్రాణములతో మనస్సును గూర్చి, ఈ ప్రాణమును మనస్సును కలపడమే యోగం అన్నారండి. యోగము అంటే యుజ్యతేతి యోగ యజుర్యోగి, కూర్చబడినది కనుక యోగము అన్నారు. ఈ హంసస్వరూపాన్ని ప్లస్ మనస్సును రెండింటినీ కలపడమే యోగము అన్నారు. అనగా ఈ హంసను ఆశ్రయించి మనస్సు ఆ గమనాగమనాలను తెలుసుకుంటూ ఉంటే దాన్ని యోగము అన్నారు. శ్వాసను మనం పీల్చినా లేదా శ్వాసను మనం కుంభించినా ప్రమాదకరం. ఎందువల్ల అంటే శ్వాస నిలిచినా మనస్సు నిలుస్తుంది, మనస్సు నిలిచినా శ్వాస నిలుస్తుంది. కనుక శ్వాస నిలపడం అపాయ మార్గం, మనస్సును నిలపడమే ఉపాయ మార్గం. అందుకే యుక్తి అంటారు. యుక్తి అంటే ఉపాయం అన్నారు. ఉపాయము ద్వారా అనగా మనస్సులోకి ఏ విషయాలు రాకుండా చేయడం, ఒకవేళ వచ్చినా కూడా వాటిని పక్కకు నెట్టడం, ఇది మనం చేయగలగాలి. కేవలం ఆ హంసస్వరూపాన్నే, ఆ గమనాగమనాన్నే గమనిస్తూ ఉండడం అనేదే కర్మయోగము. ఆ హంస ఎలా నడుస్తూ ఉంటుందో ఆ నడకను మనం మనస్సు చేత గమనిస్తూ ఉండడమే కర్మయోగం అన్నారు. దాన్ని మనం పీల్చను వద్దు, దాన్ని మనం వదలను వద్దు. అది సహజంగా ఆ ఘ్రాణరంధ్రాలలో సంచరిస్తూ ఉంటే ఆ స్పర్శను మనం గమనిస్తూ ఉండడం అనేదే ప్రధానం. అందువల్ల ఆ విధంగా చేయమని చెబుతున్నాడు. ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసమును గూర్చి వానితోడ హంసయనగనొప్పునక్షరద్వయము. ఈ ప్రాణమునకే మరో పేరు హంస అని పేరు. హంస అనే పదాన్ని తిప్పితే సోహం అవుతుంది. సహ ప్లస్ అహం, హంసః. ఈ హంసను మహాత్ములు సోహంభావంలో దాన్ని నియమించగలిగారు. అందుకే మహాత్ములకు అది సోహమైపోయింది. మనకు ఈ హంస కేవలం ప్రాణంగానే, ఊపిరిగానే ఉపయోగపడుతుంది. అందుకే మహాత్ములు ఆ హంసను ఆశ్రయించి పరమహంసులు కాగలిగారు. ఎందువల్ల అంటే హంస పాలను నీళ్లను వేరు చేస్తుందని మనం పురాణాల్లో వింటాం. ఒకవేళ చేస్తుంది అనుకో, అది భగవన్ నిర్మాణం. అట్లాగే మనలో కూడా ఈ హంస పాలను నీళ్లను వేరు చేస్తుందంటే ఈ హంస మార్గాన్ని అనుసరించి ధ్యానం చేసేవారి యొక్క విధాయకం ఎలా ఉంటుందంటే అనాత్మనంతా పక్కకు నెట్టి ఆత్మస్వరూపాన్ని పొందింపజేస్తుంది ఈ హంస. ఎట్లయితే నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుందో హంస, అట్లాగే ఈ హంసోపాసన, ఈ సోహంభావ ధ్యానం కూడా చేసేవాళ్లలో అనాత్మంత పక్కకు నెట్టబడి ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ హంస. అందువల్ల యోచించి సంతతము భజింపవలయు. ఈ హంసను గురించి బాగా విచారించాలి. ఈ హంస యొక్క తత్వాన్ని, ఈ హంస స్వరూపాన్ని మనం ఎంత విచారించితే అంత జ్ఞానోదయం కలుగుతుంది. ఎందువల్ల అంటే హంస ఒక్కటి మాత్రమే పరమాత్మను ఆశ్రయించి ఉన్నది. మానవుడు ప్రపంచ జ్ఞానాన్ని తెలియాలంటే ఇంద్రియాలను ఆశ్రయించాలి. పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందాలంటే ఈ హంసను ఆశ్రయించాలి. ఎందువల్ల అంటే శ్రోత్రేంద్రియం శబ్ద సంబంధం,
త్వగింద్రియం స్పర్శ సంబంధం, జిహ్వేంద్రియం రస సంబంధం, చక్షురింద్రియం దృశ్య సంబంధం, ఘ్రాణేంద్రియం గంధ సంబంధం. ఈ హంస పరమాత్మ యొక్క సంబంధం. అందువల్ల మానవుడు విషయాలు తెలుసుకోవాలంటే, ప్రపంచ జ్ఞానాన్ని పొందాలంటే పంచేంద్రియాలను ఆశ్రయించాలి. పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందాలంటే, పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలంటే అతడు ఈ హంసను ఆశ్రయించి ఉండాల్సి ఉంటుంది. అందువల్ల హంస మార్గమే కర్మయోగము. ఈ హంసను మనస్సు ద్వారా గమనిస్తూ ధ్యానం చేయడమే దాన్ని కర్మయోగం అన్నారు. అందువల్ల బ్రహ్మనిష్టయగు కర్మయోగమును ఆచరించినచో క్రమక్రమముగా జ్ఞానకర్మేంద్రియములు మనస్సు స్వాధీనమై బ్రహ్మానందానుభవము సిద్ధించియే తీరును అని చెబుతున్నారు. అందువల్ల కర్మలు మనకు త్రికరణ శుద్ధిని కలిగిస్తాయి, ఒక ఆచారాన్ని సాంప్రదాయాన్ని మాత్రమే తెలియజేస్తాయి. కానీ కర్మయోగము మోక్షాన్ని పొందింపజేస్తాయి. కర్మాణి చిత్తశుద్ధి అర్థం ఏకాగ్ర్యార్థ్యం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇతి వేదాంత డింఢిమః అని ఆదిశంకరాచార్యులు వేదాంత డింఢిమ అని ఒక గ్రంథాన్ని రచించారు. వేదాంత డింఢిమ అంటే ఢిమ అంటే ఢంక. వేదాంతము ఢంక వలె మ్రోగుతూ ఉంది. వేదాంతము మహాత్ములు ఎంతగానో చెబుతున్నారు కదా, ఎప్పటి నుంచో మహాత్ములు చెబుతూనే ఉన్నారు. జ్ఞాన మార్గము ఇదని, కర్మ మార్గం అదని, ఈ విధంగా ఎప్పటి నుంచో వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అందుకే వేదాంతము ఢంక వలె మ్రోగుతూ ఉంది అని చెబుతున్నాడు. కర్మాణి చిత్తశుద్ధి అర్థం, చిత్తశుద్ధి కొరకు సత్కర్మలను ఆశ్రయించాలి మానవుడు. ఏకాగ్ర్యార్థం ఉపాసన, ఏకాగ్రత కొరకై ఉపాసన చేయాలి. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం, మోక్షం కొరకు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించాలి. ఇది వేదాంత డిండిమ అని వేదాంత ఢంక మ్రోగుతూ ఉన్నది అని చెబుతున్నారు. మానవుడు చిత్తశుద్ధి కొరకు, త్రికరణ శుద్ధి కొరకు సత్కర్మలు చేయాలి. ఏకాగ్రత కొరకు ఉపాసన చేయాలి. ఉపాసన అంటే సద్గ్రంథ పఠన, సద్విచారణ, ఆ సత్యస్వరూపమునందే దానియందే మనస్సు లగ్నం చేసి పరమాత్మ తత్వాన్ని చింతన చేయాలి. దాన్నే ఉపాసన అంటారు. ఇంకా ఉపాసన అంటే ఉపసమీపే యోవాసో జీవాత్మ పరమాత్మనోహో, ఏదైతే పరమాత్మను ఆశ్రయింపజేస్తుందో అది ఉపవాసము అన్నారు. జీవుడు దేవునికి దగ్గర కావడమే ఉపవాసము. ఉపవాసము అంటే ఆహారం మాత్రమే తీసుకోకుండా ఉంటే అది ఆరోగ్య సూత్రం. విషయాలను, సూక్ష్మ శరీరాలను అనగా సూక్ష్మ శరీరానికి విషయాలను అందించకుండా ఉండడమే నిజమైన ఉపవాసము అన్నారు. అందుకే ఉప అంటే సమీపము, ఆసనము అంటే దగ్గర, దేవునికి దగ్గర ఉండుట ఉపవాసము. దాన్ని ఉపాసన అంటారు. దైవ చింతన. మోక్షం కొరకు బ్రహ్మ విజ్ఞానం, అది మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమ. మోక్షం కొరకు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించాలి అని ఈ వేదాంత ఢంక మ్రోగుతూ ఉన్నది అని ఆదిశంకరాచార్యులు అన్నాడు. అందువల్ల అర్జున, ఎవడైతే లోకంలో జ్ఞానకర్మేంద్రియములను మనస్సు చేత నియమించి విషయములను చింతింపని వాడై కర్మయోగమును ఆరంభిస్తున్నాడో అతడు మిథ్యాచారుని కంటే, కపటాచారుని కంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు. అందువల్ల బ్రహ్మనిష్టలో ఉండి ఆ కర్మయోగాన్ని ఆరంభించినప్పుడు క్రమక్రమంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు ఇవన్నీ సమసిపోయి మనస్సును స్వాధీనమై బ్రహ్మానందానుభవము సిద్ధించే అవకాశం ఉంటుంది. అందువల్ల
మనకు కావలసింది బ్రహ్మానందానుభవము, విషయానందము కాదు. విషయానందము క్షణకాలం మాత్రమే జీవుణ్ణి భ్రమింపజేస్తుంది, కానీ బ్రహ్మానందము ఎప్పుడూ అది ఉంటుంది. అందుకే బ్రహ్మానందం అనేదే పొందమని చెప్పేదే మనకు వేదాంతం. విషయానందాన్ని వీడి బ్రహ్మానందాన్ని పొందమని చెప్పేదే వేదాంతం. అందువల్ల అట్టి విషయానందానికి దూరంగా ఉండాలంటే మనము కూడా భగవంతుడు చెప్పినటువంటి ఒక ఆ కర్మయోగమునందు, ఆ ధ్యానరూప బ్రహ్మనిష్టయందు ఉన్నట్లయితే మనము కూడా ఈ ప్రపంచాన్ని అతిక్రమించి పరమాత్మను పొందే అవకాశం ఉంటుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.